సో అందరికీ థ్యాంక్ యూ అండి. ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ థ్యాంక్ యూ అండి. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, స్టేజ్ మీద ఉన్నటువంటి చాలా పెద్దవాళ్ళకు, ఆర్గనైజ్ చేసినటువంటి దీక్ష మీడియా రాజేష్ గారికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. సో ఇంతకుముందే చెప్పినట్లుగా అందరినీ కలవాలని ఎక్కువ మంది నియోజకవర్గాల నుంచి, ఎందుకంటే రాని నియోజకవర్గం రిక్వెస్ట్ లేదు, ప్రతి నియోజకవర్గం నుంచి రిక్వెస్ట్ లేదా ప్రతి దేశం నుంచి రండి అని అంటున్నారు. అందరినీ కలవలేకపోయినా కనీసం 4-5 రోజులన్నా దీన్ని స్పెండ్ చేసి 4-5 ప్లేస్లు నేను ఉంటే సిద్ధమని సాయశక్తుల అవకాశం ఉన్నంతసేపు ప్రయత్నిస్తున్నాను. సో కలవలేని వాళ్ళకి, నేను రాలేని నియోజకవర్గాలకి అందరికీ సారీ చెప్పుకుంటూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఇప్పట్లాగే ఎప్పుడు కూడా ఏ పార్టీకో, ఏ వ్యక్తులకో, ఏ వర్గాలకో సపోర్ట్ చేయకుండా ఇలాంటి నిబద్ధతతోనే, ఇలాంటి నిజాయితీతోనే ముందుకెళ్తానని. సో ఈ కేకే సర్వీస్ అనేది కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చేయగలిగే దమ్ముతో మనం ముందుకెళ్తామని, ఒక తెలుగు వాళ్ళగా మనం గర్వపడే పొజిషన్కి మనం ఉండాలని నేను కోరుకుంటూ, అలాగే మీ రంగాల్లో కూడా ధైర్యంగా, నిజాయితీగా ముందుకెళ్తారని, ఇలా వెళ్తే ప్రతి ఒక్క ఆశీస్సులతో పాటు ఖచ్చితంగా మీరు ముందుకెళ్తారని నమ్ముతూ, దానికి ఒక ఆదర్శంగా నేను నిలబడాలని, దానికి తోడు నిజాయితీగా ఉండాలని విశ్వసిస్తూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వచ్చిన వాళ్ళందరికీ. అంతకంటే చెప్తాను. ఈవీఎంలో కూడా కొన్ని అవకతవకలు జరిగినాయి, ట్యాంపరింగ్ జరిగింది. 100 ఇంటర్వ్యూస్ చేశారండి ఈవీఎం ట్యాంపరింగ్. మామూలుగా ఈవీఎం మిషన్స్ని పెట్టి అందరికీ ఒకసారి చూపించడం జరుగుతుంది. తర్వాత రెండో స్టేజ్లో దానికి ఏ స్టేజ్కి వెళ్తుందని చెప్పి దాని రెండో స్టేజ్లో చూపిస్తారు. అంటే మూడో స్టేజ్, ఈ ప్రతి స్టేజ్లో కూడా మనకు ప్రతి పార్టీ యొక్క రిజిస్టర్డ్ సెంట్రల్ పార్టీ నుంచి స్టేట్ వరకు అన్ని పార్టీల యొక్క సభ్యుల్ని పిలిచి వాళ్ళ ముందు చేయడం జరుగుతుంది. అలా ప్రతి స్టేజ్లో చేసిన తర్వాత మళ్ళీ బూత్కి వెళ్ళిన తర్వాత 5వ స్టేజ్లో 6వ స్టేజ్లో బూత్లో కూడా నిజంగా 50 ఓట్లు వేయించి ఆ ఓట్ల దగ్గర స్లిప్పులు పడతాయా లేదని ప్రతి ఒక్కరిని వెరిఫై చేస్తారు. లాస్ట్లో అయిపోయాక కూడా ఎంతమంది మహిళలు వేసారు, ఎంతమంది వృద్ధులు వేసారని చెప్పి ఆ డీటెయిల్స్లో ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా 8 స్టేజ్లో ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ నుంచి దానికి సంబంధించిన వ్యక్తుల ముందే ప్రతి ఈవీఎం విషయాన్ని చూపించడం జరుగుతుంది. 8 స్టేజ్లో ఏ చిన్న ఇష్యూ వచ్చినా ఆపేస్తారు. తర్వాత రిజల్ట్స్ వచ్చాక చెప్పడం అనేది అంత కరెక్ట్ కాదు. ఏ పార్టీ అయినా, ఈసారి టీడీపీ అయినా, ఈసారి వైసీపీ అయినా కానీ ఎవరైనా కానీ మనం యాక్సెప్ట్ చేసి మనం ఎక్కడెక్కడ ముందుకు వెళ్ళాలి కరెక్ట్ చేసుకుని దాని ముందుకు వెళ్తే ఉపయోగపడుతుంది. కానీ ప్రజల్ని కొంచెం తప్పుదారి పట్టిస్తూ మభ్య పెడితే మనకు అది కరెక్ట్ కాదేమో. ఎనీ పొలిటికల్ పార్టీ, ఎనీ లీడర్స్కి అది కరెక్ట్ కాదు. మనం మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకొని ఈరోజు నా ప్రెజెంటేషన్లో మిస్టేక్ జరిగిందంటే అది యాక్సెప్ట్ చేసుకోవాలి. టెక్నికల్ వాళ్ళని నేను గొడవ పెట్టుకోవడానికి కూడా కాదు. సో నా మిస్టేక్స్ నేను కరెక్ట్ చేసుకోవాలి, అలాగే పొలిటికల్ పార్టీస్ మిస్టేక్స్ కూడా వాళ్ళు కరెక్ట్ చేసుకుని ముందుకైతే సభమని ఆలోచన సర్వే చేసి గవర్నమెంట్ మీరు చెప్పిన సంఖ్య దాటి వచ్చింది. గ్రౌండ్ లెవెల్ ప్రజలు ఏం కోరుకున్నారు? ప్రజలు పోయినసారైనా ఈసారైనా నేను ప్రతిసారి గంటాపదంగా చెప్తున్నానండి. లాస్ట్ టైం 151 వచ్చినప్పుడు కానీ ఒకసారి అందరూ సైలెంట్గా ఉంటారు. ప్రజలు ఇప్పుడు గంటాపదంగా దేశంలో ఎక్కడ లేనట్టు క్లియర్గా చెప్తున్నారండి. లాస్ట్ టైం 151 ఇచ్చినా, ఈసారి 164 ఇచ్చినా కానీ వాళ్ళు క్రిస్టల్ క్లియర్గా, అంటే ప్రతి ఒక్క పార్టీకి కోర్ ఓటర్స్ ఉంటారు. కానీ ఎక్కువ మంది ప్రజలు కోరుకునేది మా జీవితాల్లో మార్పులు వచ్చేటువంటి రోడ్లు, కాలువలు, మున్సిపాలిటీ, స్కూల్స్, హాస్పిటల్స్, కరప్షన్ లేకుండా ఉండేది, మంచినీటి సదుపాయాలు, ఇలాంటివి చేయండిరా బాబు అని క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నారు. సో పార్టీలు కానీ, గెలిచిన నాయకులు కానీ, ఓడిపోయిన వాళ్ళు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారని నమ్ముతూ వాళ్ళు విశ్వసించి అలా ఓటేస్తున్నారు. దాన్ని నేను ఒక అర్థంలాగా ప్రజెంట్ చేస్తున్నాను. అంటే ఇది వాళ్ళ కోరిక ఏంటి, ఎక్కువ మంది కోరిక ఏం కోరుకుంటారని ప్రజెంట్ చేస్తాను. మేబీ ఆ స్టేజ్ ఇచ్చినటువంటి ప్రజలకి మీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయను. ఖచ్చితంగా దీన్ని బలంగా మీరు అనుకున్నటువంటి మార్పులు, ఏ పార్టీ అయినా ఓడిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు కానీ ఈ విధంగా నడిచేటట్టు నేను కృషి చేస్తానని మీకు మాటిస్తున్నాను. పార్టీ తరఫు నుంచి అన్ని పార్టీల నుంచి అన్ని వ్యక్తులు కలుస్తున్నారు, అందరూ మాట్లాడుతున్నారని. ఇక్కడ వేరే స్టేట్స్ నుంచి కూడా కలుస్తున్నారు. ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. వీళ్ళు తర్వాత కలుసుకొని మనం మాట్లాడుకుంటా ఉన్నారని చెప్తున్నాను. బట్ ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు, ఎప్పుడైనా సరే ఏ పార్టీతో మేము అసోసియేట్ ఆ పార్టీ ఇచ్చిన వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ చేసి పెడతాం. కానీ వాళ్ళు పూర్తిగా ఆ పార్టీతోనే అసోసియేట్ ఎప్పటికీ కావాలి.